సీఎం చంద్రబాబు మాట మాట్లాడితే చాలు పులివెందుల నామజపం చేస్తున్నారు. పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తమదేనంటూ దొరికిన ప్రతి వేదికపై ఊదరగొట్టేస్తున్నారు. ఆయన చెప్పినట్లుగా నిజంగా పులివెందుల సస్యశ్యామలమైందా? అసెంబ్లీలో మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు చెబుతున్న మాటల్లో వాస్తవమెంత? చలో పులివెందుల రైతులనే అడుగుదాం. మనం చూస్తున్న ఈ రైతు పేరు తిరుపాల్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మండల కేంద్రమైన లింగాలలో 5 ఎకరాల రైతు. ఈ ప్రాంతంలో ప్రధానమైన పంట అయిన చీనీ పంటను ఈయన కూడా సాగు చేస్తున్నారు. బత్తాయి తోటల్ని ఈ ప్రాంతంలో చీనీ తోటలు అంటారు. సాగునీటి కోసం భారీగానే ఖర్చు పెట్టి బోర్లు వేసినప్పటికీ నీటి లభ్యత లేదు. 1000 అడుగుల లోతు తవ్వినా నీరు మాత్రం రావడం లేదు. బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. దీంతో సాగునీటి కోసం ఇక్కడి రైతులు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నీటిని కొనుగోలు చేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తూ పంటను బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పంటను బతికించుకునేందుకు రైతు తిరుపాల్ రెడ్డి నెలకు 80,000 రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది ఈ రైతు దీనస్థితి. మరి పులివెందుల్లో భాగమైన లింగాలకు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కృష్ణా నీరు చేరి ఉంటే ఈ రైతుకు ఇంత కష్టం వచ్చేదా? కేవలం ట్రయల్ రన్ వేసి పులివెందులకు నీళ్లిచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం ఎంత మేరకు సబబని ఇక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీసం అంటే ఇంత పెట్టుబడి దాదాపు ట్యాంకర్లు పెట్టి తోలుదాం అనుకుంటే ఓ ట్యాంకర్ వచ్చేసి టిప్పు 500 తోలాలంటే, ట్రాక్టర్ టిప్పుకు డబ్బులు 500 డబ్బులు ఇవ్వాలి తోలాలంటే. రోజుకు వచ్చేసి 8 టిప్పులు తోలాల. అటు తోలాలంటే దాదాపు చెట్టుకు వచ్చి ఒక ట్యాంకర్ పట్టాల్సి వచ్చేసి 8 చెట్లకు వస్తుంది, 5 చెట్లకు వస్తుంది పని. వాటి ఎందుకంటే వాన పర్లేదు కాబట్టి దాదాపు పడతాయి. వచ్చేసి రోజుకు వచ్చేసి 8 టిప్పులు తొలిన దానికి కనీసం 4,000 డబ్బులు అవుతుంది. 4,000 డబ్బులు అవుతానికి డైలీ 4,000 కష్టం కావాలంటే ఏం చేయాలో మాకే అర్థం కాలేదు. సతీశ్వరుడేమో ఎన్నికల గడ్డమని పెంచాడు, కానీ పెంచింటే అక్కడేమో వాళ్ళు రెడీగా చూసుకున్నాడు. లింగాలకు వచ్చి నీళ్ళు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, పని ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇస్తలేదు. అన్ని ఉత్తమ మాటలు తప్ప ఏమి లేదు. తెలియస్తా ప్రభుత్వం ఎవరికి తెలిసిన వరకైతే దయచేసి మాకు నీళ్ళు ఇస్తారని కోరుకుంటున్నాము. రైతులకు అంతా ఉత్తమ మాటలు తప్ప ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. గండికోట రిజర్వాయర్ నుంచి పైడిపాలెం రిజర్వాయరుకు కృష్ణా జలాలను లిఫ్ట్ చేసి అక్కడి నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్కి ఇవ్వాలి. గండికోటలో కనీసం 4.5 టీఎంసీ నీళ్లుంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇటీవల గండికోట నుంచి కేవలం 0.8 టీఎంసీ నీటిని పైడిపాలెంకు తరలించి పక్కనే ఉన్న సింహాద్రిపురం మండలంలోని 3 చెరువుల్లో కొద్దిపాటి నీళ్లు పంపారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లి మండలాలు కూడా ఉన్నాయి. ఓ మండలంలో ఓ పక్కన కొద్దిపాటి నీళ్లిచ్చి తాము పులివెందులంతా సస్యశ్యామలం చేశామంటూ ముఖ్యమంత్రి స్థాయిలో గొప్పలు చెప్పుకోవడం పులివెందుల రైతులకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. ఇక్కడ వచ్చేసి చంద్రబాబు గారేమో వాటర్ ఇచ్చినాము పులివెందుల తాలూకాకు లింగాల మండలానికి బాగా ఇచ్చినామని అంటున్నారు. కానీ ఇక్కడైతే ఒక చుక్క నీళ్లు రాలేదు. ఒక చెరువులో ఒక చుక్క నీళ్లు లేవు. ఈ ట్రాక్టర్తో పెట్టుకొని ట్యాంకర్తో తోలాలంటే ఒక ట్రాక్టర్కి వచ్చేసి రోజు వచ్చేసి 4,000 రూపాయలు వంతన వచ్చేసి ట్రాక్టర్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడైతే నెలకు వచ్చేసి 80,000 రూపాయలు ఒక ట్రాక్టర్ పెట్టాల్సిన వస్తుంది. ఏ గుంతలో ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయంటారు, ఎక్కడ చూసినా నీళ్ళు అయితే లేవు, కన్నీళ్ళు అయితే ఉన్నాయి అందరి రైతులవి. మాకు ఆయన ఏదో అసెంబ్లీలో చెప్పుకుంటాడు కానీ పేపర్లో చెప్పుకుంటాడు కానీ ఇక్కడైతే నీళ్ళు అయితే ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా నీళ్ళు లేవు. ఇరిసే పరిస్థితి కూడా కాండడం లేదు. మాకు రైతులం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎండిపోతున్నవి చెరువులు అంటే చెరువులు అంటాను, చెరువులు ఆ చెరువులు అయితే వాటర్ అయితే లేవండి. ఏదో అంటాడు కానీ ఇడ్చలేదండి. ఇక్కడ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తాను చంద్రబాబు గారు. ఇక్కడైతే వాటర్ లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులము. ముందే చెప్పుకున్నట్టు గండికోట నుంచి కేవలం 0.8 టీఎంసీల నీటిని మాత్రమే ఈ మధ్యన పంపు చేశారు. కొత్త ప్రాజెక్టు కావడంతో ఈ నీటిలో సగం నీరు లాస్ కిందనే భూమిలోకి ఇంకిపోతోంది. అంతేకాదు ఆ నీటితో చెరువులను కూడా పూర్తి స్థాయిలో నింపలేదు. అంతే, ఇక ఆ తర్వాత అసలు పైడిపాలెం రిజర్వాయరుకు నీళ్లే రావడం లేదు. ముఖ్యమంత్రి వచ్చిన 2 రోజులు హడావుడి చేసి నీళ్లు వదిలిన అధికారులు ఆ తర్వాత ఆపేశారు. కేవలం పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి గతంలో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆయన గడ్డం తీసేయడానికి వీలుగా మాత్రమే నీటిని విడుదల చేయించి ఆ తర్వాత కట్టేశారు. ఎంతకాలం అవాస్తవాల పునాదుల మీద బతికేస్తారంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజానికి పైడిపాలెం ప్రాజెక్టు కానీ, గండికోట నుంచి చిత్రావతికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపు 90% పనులు పూర్తయిన మాట వాస్తవం. పైడిపాలెం అయితే రాజశేఖర రెడ్డి గారు 668 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన వ్యయం కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే.
3 సంవత్సరాల్లో 20 కోట్ల రూపాయలు మాత్రమే పైడిపాలెం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. కేవలం ఒక 3 చెరువులు నింపింటారు. మహా అయితే మరి పులివెందుల మండలం వరకు, పులివెందుల మండలానికి నీళ్ళు రాలే, సింహాదిపురం మండలం బార్డర్ వరకు ఒక తడికి నీళ్ళు ఇచ్చింటారు. ఇంకా పులివెందుల మండలానికి, వేముల మండలానికి, వేంపల్లె మండలానికి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలే, కృష్ణా జలాలు ఒక్క చుక్క కూడా రాలేదు. మరి వాస్తవ పరిస్థితి ఇదైతే వాస్తవాలు వక్రీకరించి, వాస్తవాలు పక్కన పెట్టి అవాస్తవాలు మీరు చెప్పుకుంటా, గొప్పలు చెప్పుకుంటా ఉండడం సమంజసం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశం మీకుంటే గొప్పలు మాట్లాడడం పక్కన పెట్టండి, అవాస్తవాలు మాట్లాడడం పక్కన పెట్టండి. వాస్తవాలు ఇలా ఉంటే పులివెందులకు నీళ్లిచ్చామంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ నానా గొప్పలు చెప్పుకుంటున్నారు అధికార పార్టీ నేతలు. వైఎస్ఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టు పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నమే పులివెందులకు నీళ్లిచ్చామని చెప్పుకోవడమని రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి నిదర్శనం పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చీనీ రైతులు పడుతున్న కష్టాలేనని వారంటున్నారు.